తిరుమల వెంకటేశ్వర స్వామి గడ్డానికి తెల్లగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసుంటారు. ఎందుకు స్వామి వారికి అలా తెల్లగా ఉంటుందో ఎప్పుడైనా తెలుసుకున్నారా? సో తెలుసుకోకపోతే ఈ వీడియోలో తెలుసుకుందాము. స్వామివారి గడ్డానికి పచ్చకర్పూరం అనేది అద్దుతూ ఉంటారు. ఎందుకో కూడా తెలుసా మీకు? అవన్నీ కూడా డౌట్స్ అనేది ఈ వీడియోలో క్లియర్ అయితే చేసుకుందామండి. అనంతాల్వార్ గారు స్వామివారిని గుణపంతో అయితే కొట్టడం వల్ల స్వామివారికి గాయం అనేది అవుతుందన్నమాట. అప్పటి నుండి స్వామివారికి పచ్చకర్పూరం అనేది ప్రతిరోజు కూడా పెడుతూ ఉంటారనమాట. ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ మనం అనంతాల్వార్ గారి బృందావనం అంటే అనంతాల్వార్ గారి తోటకైతే వెళ్తున్నాము. స్వామివారికి ఈయన చాలా మంచి భక్తుడండి. ఇక్కడే తిరుమలలో అయితే ఈ అనంతాల్వార్ గారి తోట అనేది ఉంది. అక్కడికైతే వెళ్తూ ఈ ఆలయాన్ని గురించి అయితే అంటే తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామికి గడ్డానికి ఎందుకు గాయమైందో ఈ వీడియోలో తెలుసుకుంటూ ఆలయం మొత్తం అంతా కూడా చూద్దామండి. ఓం నమో వెంకటేశ్వర. ఇప్పుడు మనం ఇక్కడ అనంతాల్వార్ తోట అనేది వెళ్దామండి. ఇక్కడే ఉంది, చూడొచ్చు. ఇక్కడ అనంతాల్వార్ అని ఉంది. ఇది అనంతాల్వార్ గారి విగ్రహము వెనక చూపిస్తాను. ఇక్కడ కనబడుతుంది అనంతాల్వార్ గారి విగ్రహం ఇది. సో ఇది ఇక్కడ మనము దార అనేది ఉంది, లోపలికి వెళ్దాము. ఇప్పుడు మీకు అంతా కూడా అనంతాల్వార్ తోట అనేది చూపిస్తాను. వెంకటేశ్వర స్వామికి గాయం కావడానికి ఈ స్థలమేనండి. ఇక్కడే స్వామిని అయితే అనంతాల్వార్ గారు కొడతారనమాట. ఆ స్థలానికి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఎందుకు గాయమైందో ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. రామానుజులు ఒకరోజు స్వామి పూజ కోసమని పువ్వులు తేవడానికి కొండ కింది నుండి అయితే ప్రతిరోజు కూడా పువ్వులు తెచ్చి స్వామి అలంకారం అనేది చేసేవాళ్ళంటండి. అలా కష్టమవుతుంది కాబట్టి కొండపైనే ఎవరైనా ఉండి స్వామికి పూలతోట అనేది ఏర్పాటు చేసి అక్కడ పూలతోట అనేది పండిస్తే బాగుంటుందని రామానుజులు ఆయన శిష్యులతో అయితే ఒకరోజు ఇలా అడిగాడంట. కొండపైన మీలో ఎవరైనా ఉండి పూలతోటని పెట్టి అక్కడే పూలు స్వామికి పండించి స్వామి సేవ చేసుకుంటారా అని వాళ్ళ శిష్యులతో అయితే రామానుజులు అడుగుతారంట. అప్పుడు అక్కడ ఉన్న వారి శిష్యులు ఎవ్వరూ కూడా తిరుమల కొండపైన ఉండడానికి ఎవ్వరూ కూడా ఒప్పుకోరంటండి. ఎందుకంటే అప్పట్లో తిరుమల దట్టమైన అడవి, అక్కడ ఎవ్వరూ కూడా ఉండేవాళ్ళు కాదు. అలాంటప్పుడు ఎవరు అక్కడికి వెళ్ళి ఉండే ధైర్యం చేస్తారని ఎవ్వరు కూడా ఒప్పుకోలేరంటండి. అక్కడ ఉన్న పులులు ఇంకా విషజ్వరాలు ఎక్కువగా తిరుమల కొండపైన అయితే ఉండేదంటండి. ఇవన్నీ కూడా తట్టుకొని అక్కడ ఎవరు కూడా ఉండలేరని ఎవరు కూడా ఒప్పుకపోయినా కూడా ఆ సమయంలో అక్కడే ఉన్న అనంతాల్వారు నేను అక్కడ కొండపైన ఉంటానని నా భార్యతో వెళ్ళి స్వామివారికి సేవ చేసుకుంటానని ఒప్పుకుంటాడంట. అలా ఒప్పుకొని తన భార్య గర్భవతి అండి అయినా కూడా ఆవిడని తీసుకొని వెళ్ళి కొండపైన పూలతోట ఏర్పాటు చేసుకోవడానికి పైకైతే వెళ్తాడు. అలా పూలతోటని పండించడానికి నీళ్లు కావాలి కాబట్టి ఒక బావిని తవ్వడానికైతే ఏర్పాటు చేసుకోవడానికి బావిని తవ్వుతూ ఉంటాడంట అనంతాల్వార్ గారు. ఆయన భార్య అనంతాల్వార్ గారు ఇద్దరు కలిసి బావి తవ్వుతూ ఉంటాడు. అదంతా కూడా గమనిస్తున్న వెంకటేశ్వర స్వామి ఒక బాలుడి రూపంలో అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇలా అడుగుతాడంట. అయ్యా, నేను మీకు సహాయం చేస్తాను. మీరు చేసే సేవలో నేను కూడా మీకు సహాయం చేయడానికి ఇక్కడికైతే వచ్చానని అనంతాల్వార్ గారిని అడుగుతాడంట. అప్పుడు అనంతాల్వార్ గారు ఏమీ అవసరం లేదు, ఈ సేవ మేము స్వామికి మేము మాత్రమే చేయాలనుకుంటున్నాము, నీ సహాయం మాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళు అని చెప్పి ఆ బాలుని పంపించేస్తాడంట. అలా పంపించిన తర్వాత అక్కడికి ఆ బాలుడు మళ్ళీ కూడా వచ్చి ఆయన భార్య గర్భవతి కాబట్టి అదంతా కూడా చేస్తూ ఉంటుంది వాళ్ళ భార్య. అదంతా కూడా చూసి తట్టుకోలేక మళ్ళీ ఆ అబ్బాయి అక్కడికి వచ్చి అమ్మ నేను మీకు సహాయం అయితే చేస్తాను అని చెప్పి ఆ తట్టలో ఒక తట్ట అంటే బుట్ట లాంటి దాంట్లో మట్టి వేసి అనంతాల్వార్ గారు వాళ్ళ భార్యకి ఇస్తూ ఉంటాడు. ఆ మట్టినంతా కూడా తీసుకొని వెళ్ళి ఒక పక్కన పడేసి వస్తూ ఉంటుందన్నమాట వాళ్ళ భార్య. ఆ పనిని ఆ బాలుడు తీసుకొని వెళ్ళి ఆ మట్టి అక్కడ పక్కన పడేసి వస్తూ ఉంటుందన్నమాట. అదంతా కూడా తొందరగా అయిపోతుంది. అసలు ఏం జరుగుతుందని చెప్పి అనంతాల్వార్ లోపల నుండి అంటే బావిలో నుంచి కొంచెం పైకి వచ్చి చూసి నీకెవరు సహాయం చేస్తున్నారు, ఎవరైనా సహాయం చేస్తున్నారా, నువ్వు ఇంత తొందరగా మట్టిని ఎలా పాడేసి వస్తున్నావు అని అడిగితే అవును ఒక బాలుడైతే నాకు సహాయం చేస్తున్నాడు అని తన భార్య అయితే అనంతాల్వార్ గారికి చెప్తుందంట.
అయితే ఆ అనంత్ అల్వార్ గారు బయటికి వచ్చి ఆ అబ్బాయిని కోపంతో నేను వద్దని చెప్పినా కూడా నువ్వు నాకు సహాయం చేస్తున్నావు అని చెప్పి చేతిలో ఉన్న గుణపాన్ని తీసి ఇసిరి ఆ అబ్బాయి వైపుకి అయితే వేస్తాడంట. ఆ గుణపం వెళ్ళి ఆ అబ్బాయి గడ్డానికి తగిలి కింద పడిపోతుంది. అలా తగిలిన ఆ గడ్డానికి అక్కడి నుండి రక్తం అనేది కారుతూ ఉంటుందంట. అలాంటి టైంలో ఆ అబ్బాయి టెంపుల్ లోపలికి అంటే స్వామి ఆలయం లోపలికి వెళ్ళడం చూస్తాడు అనంత్ అల్వార్ గారు. అలా వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి తలుపులు వేసేసుకుంటాడంట. అక్కడే ఉన్న అర్చకులకి ఇదంతా కూడా జరిగిన కథ అంతా కూడా ఆలయ అర్చకులకు చెప్పిన తర్వాత తలుపులు తీసి చూస్తే అక్కడ ఎవ్వరూ కూడా ఉండరంట. ఆలయం లోపల స్వామివారు మాత్రమే ఉంటారు. అక్కడ స్వామివారికి గడ్డం నుంచి రక్తం అనేది కారుతూ ఉండడం ఆలయ అర్చకులు అక్కడ ఉన్న అనంత్ అల్వార్ గారు చూసి స్వామివారి కాళ్ళపైన పడి నాకు సహాయం చేయడానికి వచ్చింది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే, నేను తెలియకుండా స్వామివారికి గాయం అనేది చేశాను అని కాళ్ళపైన పడి బాధతో ఏడుస్తూ ఉంటాడు అనంత్ అల్వార్. అప్పుడు ఆకాశవాణి నుండి ఒక మాట అయితే వినపడుతుందంట. ఇది నీ తప్పు ఏమీ కూడా లేదు, నేను నీకు సహాయం చేయడానికి ఒక బాలుడి రూపంలో అయితే వచ్చాను అని ఆ వెంకటేశ్వర స్వామి అయితే ఆయనకి చెప్తాడంట. అక్కడ పచ్చకర్పూరం తీసి స్వామివారి గాయానికైతే పచ్చకర్పూరం అనేది అనంత్ అల్వార్ గారు అద్దుతారంటండి. అప్పటి నుండి స్వామివారికి ఈ పచ్చకర్పూరము ఇలాగే నాకు నిత్యము పెట్టాలని, నీ గుర్తుగా నాకు ఎప్పుడూ కూడా ఈ పచ్చకర్పూరాన్ని పెట్టాలని స్వామివారే సాక్షాత్తు ఆకాశవాణి నుండి ఒక శబ్దం అనేది వచ్చిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు స్వామివారికి ఆ పచ్చకర్పూరాన్ని అనేది అద్దుతూ ఉంటారంటండి. ఇదంతా జరిగిన స్థలమే ఇప్పుడు మనం చూస్తుంది. ఇక్కడే అనంత్ అల్వార్ గారు ఉండేవాళ్ళంట. ఇదంతా కూడా అనంత్ అల్వార్ గారి తోటేనండి. ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పకుండా అయితే ఈ ప్లేస్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇక్కడే తిరుమలలోనే అనంత్ అల్వార్ గారి బృందావనం కూడా ఉంది. ఆయన సమాధి కూడా ఇక్కడే చూడొచ్చండి. ఇలా తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక వరం అనేది ఇచ్చి ఇక్కడే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా మనకి అవతారంలో అయితే మనకి దర్శనాలు అనేవి ఇస్తున్నాడండి. మనము కోరిన కోరికలు తప్పకుండా తీర్చేవాడు శ్రీమన్నారాయణుడు. సాక్షాత్తు కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా కొండపైన వెలిసి మన కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటాడండి. ఇలా మేము సేవకు వచ్చి ఇక్కడ తిరుమలలో ఉన్న ఈ అనంత్ అల్వార్ టెంపుల్కి అయితే వచ్చాము. మీకు అంతా కూడా టెంపుల్ చూపిస్తున్నాను. ఇదేనండి అనంత్ అల్వార్ గారి తవ్విన పుష్కరిణి అన్నమాట. స్వామివారి పూల తోట కోసమని తవ్విన పుష్కరిణి. ఇదంతా కూడా తులసి వనము, పక్కనే పూల తోట. ఇవన్నీ కూడా సేవకు వస్తే ఇవన్నీ కూడా చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా చూడడానికి మనకు ఛాన్స్ అనేది ఉంటుంది. సో తప్పకుండా సేవకు రావాలనుకునే వాళ్ళు తిరుమలలో ప్రతి ఒక్క మూల కూడా ఉన్న ఆలయాలన్నీ కూడా చూడొచ్చండి. మనం ఫ్యామిలీస్ తోటి వస్తే ఇలాంటి టెంపుల్స్ మాత్రం చూడలేము. స్వామివారి సేవ చేసుకొని అంటే స్వామివారిని మొక్కి దర్శనం చేసుకొని మాత్రమే వెళ్ళేదాన్ని నేను ఎప్పుడు వచ్చినా కూడా. ఈసారి సేవకు వస్తే చాలా టెంపుల్స్ చూసే అదృష్టం అయితే నాకు కలిగింది. సో సేవ అనేది వస్తే మాత్రం ఎవరు కూడా వదులుకోవద్దండి. ఇలాంటి టెంపుల్స్ అన్నీ కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి తిరుమలలో. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మర్చిపోకుండా లైక్ అనేది చేయండి, ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి వీడియోని అనేది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అనేది చేయండి. ఇంకా తిరుమలకి సంబంధించిన చాలా వీడియోస్ నా ఛానల్లో అయితే ఉన్నాయి. నమస్తే అండి. మరో మంచి